జై చేనేత, జై మహిళా శక్తి, జై మహిళా శక్తి. నా పేరు ఊరుకొండ రమాదేవి, ఎల్బీ నగర్ పద్మశాలి సంఘం మహిళా ప్రెసిడెంట్ని. నా పెద్దలు, నా వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాంకి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జుషంతల మేడం గారికి స్వాగతం సుస్వాగతం, గుంటక రూప గారికి స్వాగతం సుస్వాగతం, శారదా మేడం గారికి స్వాగతం సుస్వాగతం, నిర్మలా గారికి, శ్రీవేరి గీతా సావిన స్వాగతం సుస్వాగతం, మల్లికా శంకర్ మహిళల్ని పిలుచుకున్నామండి. ఎందుకంటే అన్ని రంగాలల్లో ముందున్నాం కాబట్టి వాళ్ళు ఆ కష్టాన్ని, ఆ ఫలితాన్ని వాళ్ళు వినియోగించుకుంటారు. కాబట్టి ఒక లాయరు, ఒక డాక్టరు, అందరికన్నా ఎక్కువ పోలీసు, వాళ్లకు మనము మర్యాద ఇచ్చుకోవాలి, వాళ్లకు మర్యాద పుచ్చుకోవాలి. వాళ్ళని కూడా పిలుచుకున్నాము. మన కుల బాంధవులు కాబట్టి వాళ్ళని కూడా నేతగా నేసి, ఇప్పుడు అందరం సిటీలో ఉంటున్నాం కాబట్టి ఊర్లల్లో ఉన్న ఆ నేత నేసే వాళ్ళ గుర్తింపు కోసం మేము వాళ్ళని కూడా స్వాగతం సుస్వాగతం. తోటి మహిళలకు వారం రోజుల నుంచి నా అన్నదమ్ములు మంచిగా నాకు సలహా ఇచ్చి, నాకు అమ్మ నువ్వు ఇది చేసుకో, మీ వెనక మేము ఉంటాం, మీరు మహిళలు మీరు చేసుకోవాలమ్మా, ఒక గుర్తింపు అనేది మీరు ఎల్బీ నగర్కి తీసుకురావాలి, ఆ గుర్తింపే మీకు చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను. రంగాలల్లో మహిళలు ముందుంటారు. కొంచెం వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పింది కాబట్టి కొంచెం అర్థం చేసుకొని కొంచెం చెప్పగలుగుతున్నా. మనం అన్ని రంగాల ముందుంటాం, కానీ మనం మహిళలు వంటింటికే పరిమితం కాకుండా మనం అన్ని రంగాలల్లో ఆకాశం అంతా ఎత్తుగా ఎదగాలని కోరుతున్నాను. ఇంకోటి, మనము వంటింటి పరిమితం ఉండి బయటికి వెళ్ళి రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇంట్లో పిల్లల్ని, భర్తని, అందరినీ చూసుకునే ఓపిక అంతా మన మహిళలదే. ఆ మహిళా శక్తి అంటేనే మన ఓపిక, మన అమ్మవారికి ఇచ్చిన దీవెనలు మన అందరి పేరు మీద ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని రాజకీయంలో కానీ, మన వృత్తిలో కానీ, చదువులో కానీ, బయట ఎలాంటి మన చేసే ఉద్యోగాలు కానీ మన ఆడపిల్లలకు ఎక్కువగా బాధ్యతగా ఉంటుంది. ఈ రాజకీయం అంటే ఒక వేదిక అని అనుకుంటారు, కానీ రాజకీయం వెనుక చాలా కష్టాలు, బాధలు అన్నీ ఉంటాయి. కానీ చదువు అంటే, చాలా విద్య అంటే చాలా నమ్మకమైన శక్తి అయిన బలమైన అంతా మనదే. కానీ మగవాళ్ళ వెనుక ఆడవాళ్ళు అంటారు, కానీ ఇప్పుడు సమానంగా మగవాళ్ళు ఎంతో, ఆడవాళ్ళు. మరి వేదిక పైన ఉన్న అఖిల భారత పద్మశాలి మహిళా అధ్యక్షురాలు వనం దీక్షితుల గారికి ప్రత్యేకంగా నమస్కారాలు చెప్తా ఉన్నాను. మరి అలాగే తెలంగాణ పద్మశాలి సంఘం మహిళా విభాగం గుంటక రూపా సదాశివ గారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అలాగే సిటీ గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు పోరన్ల శారద గారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అలాగే వేదిక ఇప్పుడు ఎల్బీ నగర్ సర్కిల్ మహిళా అధ్యక్షురాలు, మరి అలాగే మా వేదిక ముందున్న పెద్దలు, మా అన్నలు, మా మామలు అందరూ ఉన్నారు. జిల్లా మార్కండేయులు గారికి, గజం గురునాథం గారికి, మరి బాసర సత్రం అధ్యక్షులు రాపోలు సుధాకర్ గారికి, మరి మా అన్న కర్ణాటి మనోహర్ గారికి, మరి మన పద్మశాలి సత్రాల మార్గదర్శకులు చిలువల్లో అంటే మా ఐక్యత ఎంత ఉందో అర్థం చేసుకోవాలి. మరి మేము ఉన్నాము సగం అని మేము లేకుండా అసలు ఏ పనులు కూడా కావు. అంటే జెంట్స్ ఎక్కడ పోవాలన్నా మేము వంట చేసి పెడితేనే కదా వాళ్ళు బయటంతా సంపాదించుకొచ్చేది. కాబట్టి మహిళా శక్తిగా, మహిళగా పుట్టినందుకు ఎంతో గర్వపడుతూ ఉన్నాను. ఎంతో ఆనందం. దేవుడు నాకు ఎంతో, పోయిన జన్మలు ఎంతో పుణ్యం చేస్తున్నాం కాబట్టి మేమందరం మహిళలుగా పుట్టామని చెప్పి మేము మా ఆధ్వర్యంలో మేము పుట్టింటికి పేరు చేస్తాము మహిళలుగా.
అలాగే మా కడుపులో పుట్టిన పిల్లలతో మంచి స్థాయిలో ఉండాలంటే మేము మహిళలము, మేమే కారణము. మరి అలాగే స్పేస్లో మేము ఇప్పుడు అంతరిక్షంలో కూడా ఏమీ తక్కువ లేదు. మరి గతంలో కల్పన చావ్లా గారు చంద్రమండలానికి పోయొచ్చారు. మరి అలాగే ఇప్పుడు సునీత విలియమ్స్ ఆమె కూడా చంద్రమండలంకి 3 times ఆమె జెంట్స్ కంటే సమానంగా అంతకంటే ఎక్కువగా అంటే చంద్రమండలంలో ఆమె మొట్టమొదటిసారిగా నడిచింది. కాబట్టి ఆ ఘనత కూడా మా మహిళలకే దక్కింది అని చెప్పి ఇలాంటి మహిళా దినం పెట్టి ఇస్తాము. మరి ఎలక్షన్స్ అప్పుడు కూడా మనకు తోచినంత సహాయ సహకారాలు కూడా మీ ఎంత ఇవ్వండి, 500 ఇవ్వండి, 1000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి, 1,00,000 ఇవ్వండి, 5 లక్షలు ఇవ్వండి. మీ అందరి కూడా అంటే ఉట్టి ఓటే కాదు, డబ్బు ఇస్తే మనం ఖచ్చితంగా అధికారం మనకు వస్తుందని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళా మనులందరికీ, అలాగే వారు వెన్నంటి ఉన్న పురుష పుంగవులందరికీ, మా ఎల్బీ నగర్ సర్కిల్ విభాగం మొత్తం మా సర్కిల్ వాళ్ళందరూ కూడా మాకెప్పుడు ప్రతి విషయంలో వెన్నంటి ఉంటారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ఎల్బీ నగర్ సర్కిల్ అంటేనే ఒక బ్రాండ్. మా శ్రవణ్ ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తాడు, ఎల్బీ నగర్ ఈజ్ బ్రాండ్. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ చెప్పుకున్నా మేము ఎల్బీ నగర్ తర్వాతనే మాకున్న వేరే విభాగాలలో పదవులున్నా లేకున్నా ఎల్బీ నగర్ తర్వాతనే ఏదైనా. ఎల్బీ నగర్ చేపట్టే ఏ కార్యక్రమం అయినా కూడా ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తుండిపోయేలాగా ఉంటుంది. 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎల్బీ నగర్ సర్కిల్ సంఘం 24వ సంవత్సరంలోకి మేము అడుగు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ 23 సంవత్సరాలలో చాలా కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు ఇంకొక చాలా పెద్ద కార్యక్రమాన్ని గత 8 నెలలుగా చేసుకొని మా ఎల్బీ నగర్ సర్కిల్లో ఉన్న ప్రెసిడెంట్ గణేష్ గారు కానీ, లక్ష్మీనారాయణ సార్ కానీ, మిగతా సభ్యులందరూ కూడా వారి భుజస్కంధాల మీద వేసుకొని చాలా పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. లక్ష్మణ్ బాపూజీ గారి 33 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి తలంపుతో ఈ కార్యక్రమాన్ని మేము 8 నెలల క్రితం అనుకోవడం జరిగింది. అది ఎల్బీ నగర్ చిరస్థాయిలో ఎప్పటికీ చరిత్రలో నిలబడే విధంగా ఉంటుంది. ఫ్యూచర్లో కూడా ఇప్పటి వరకు కూడా అంత పెద్ద విగ్రహం పెట్టాలన్న ఆలోచన ఎవరికైనా వచ్చిందో లేదో తెలియదు, కానీ మా సంఘానికి మాత్రం ముందుగా వచ్చింది. ఆ కార్యక్రమాన్ని మేము ఇప్పుడు చేపడుతున్నాము, దాని గురించి కృషి చేస్తున్నాము. త్వరలో చాలా పెద్ద ఎత్తున మన బాపూజీ గారి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. ఇంకొకటి, ఈ మహిళా దినోత్సవం అసలు ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది కావాలని చెప్పేసి వారు పోరాటం చేయడం జరిగింది. దాన్ని 1917లో ప్రతిపాదనను ఆమోదించారు. దాన్ని 1977లో అధికారికంగా మార్చి 8వ తేదీని ప్రకటించుకోవడం జరిగింది. దాన్ని మనందరూ గ్లోబల్ వైజ్గా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈరోజు ఎల్బీ నగర్ సర్కిల్లో ఉన్న 23 సంవత్సరాల క్రితం 2 మహిళలతో ఒక 100 మంది పురుషులతో ప్రారంభమైంది. శ్రీలక్ష్మి గైనకాలజిస్ట్ గారు, అసోసియేట్ ప్రొఫెసర్, కోటి మెటర్నిటీ హాస్పిటల్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. నగర్ సర్కిల్ మహిళా విభాగం నుండి నన్ను ఇక్కడికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడికి రావడం కూడా ఫస్ట్ టైము. అంటే ఇంత గొప్ప అవకాశం రావడం అంటే మహిళకి చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకు అంటే 2025 సంవత్సరంకి గాను చేనేత మార్కెటింగ్లో నాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సందర్భంగా నాకు గొప్ప పేరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇంత గొప్ప పేరు వచ్చింది ఊరికే నా వల్ల రాలేదు, దాని వెనుకంబడి మా వారు ప్రోత్సహించడం వల్ల నేను ఈ స్థాయికి ఎదిగాను. అంటే మహిళలు ఎలా ఎదుగుతారు అనుకుంటే నార్మల్ ఎవ్వరు రాలేము, వాళ్ళ సహకారంతో మనం ఎంతైనా ఎదగొచ్చు. అంటే ఇప్పుడు జాబ్ పరంగా ఎదగొచ్చు, రాజకీయ పరంగా ఎదగొచ్చు, కానీ తీసుకొచ్చారు. అది కూడా మా మామగారు చెప్పారంట, ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలని తనకు ఒక ఆశ ఉండేది. ఆ ఆశను నాలో చిగురింపజేస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చారు.
ఇంతకంటే ఆనందం ఇంకా ఏముంటుంది నాకు. మరియు మళ్ళా నేను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా తీసుకున్నందుకు మహిళగా ఇంకా ఆనందంగా ఉంది. అంటే ఎంతవరకైనా ఎదగగలము, ఇంకా అందరూ ప్రోత్సహిస్తూ ఉంటుంటే ఇంకా పైకి ఎదగగలము. చాలా హ్యాపీగా ఉంది నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు. నేను అత్తాపూర్ నుంచి వచ్చాను. ఫస్ట్ టైం ఇక్కడ ఈ అందరినీ ఇలా చూడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎల్బీ నగర్ పద్మశాలి సర్కిల్ నుంచి మమ్మల్ని ఇన్వైట్ చేయడం, నేను ఇక్కడికి ఒక మహిళా ప్రోగ్రాంకి రావడం చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మన కుల బాంధవులందరికీ ధన్యవాదాలు. నేను ఇలా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు, నన్ను పిలిచినందుకు, అన్నింటికి. ఈరోజు మనం స్పెషల్గా జరుపుకుంటుంది ఏంటి అంటే మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవాన్ని అందరం మార్చి 8న అందరం సెలబ్రేట్ చేసుకుంటాం. దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ విధంగా మనం ఇంత ఎక్కువ అధిక సంఖ్యలో మనందరం మహిళలను చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మన వాళ్ళు ఇంత స్థాయికి ఎదిగినందుకు చాలా ఉత్సాహంగా ఉంది. ఇలా మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఎక్కువ సమయం తీసుకోను నేను. అసలు మహిళ అంటే సృష్టికి మూలం మహిళ. అసలు మహిళ అంటూ లేకుంటే అసలు ఏదీ లేదు. అసలు నిజం చెప్పాలంటే మహిళ అన్నదే లేకపోతే ఏది ఎవరు చేయలేరు. అన్నిటికీ మూలం. ఈ రోజుని మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయంగా మార్చి 8న అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా. దీన్ని ముఖ్యంగా ఉద్దేశం ఏంటి అంటే మహిళ యొక్క గొప్పతనం, తాను చేసిన పనులను గుర్తు చేసుకుంటూ తను ఏ విధంగా అయితే తన అంటే సాక్రిఫైస్ చేసుకుంటూ అన్నీ ఏ విధంగా నెట్టుకొస్తుంది అనేది నెమరు వేసుకునే రోజుగా గుర్తించి చేస్తున్నారు. ఇది ఈరోజు ఇలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ముందు మాట్లాడడం ఇంకా సంతోషంగా ఉంది. ఇలా ఎన్నో మాకు కూడా అవకాశాలు ఇస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహిళా విభాగం అధ్యక్షులు వారి అనుచరులందరికీ కూడా శుభాకాంక్షలు. అట్లే ఆహ్వానితులైనటువంటి మన సోదరిమణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం అనే మాటకు వస్తే మహిళకు ఒక్క దినం కేటాయించడం అన్నది కాదు నా ఉద్దేశంలో. ప్రతిరోజు మహిళా దినోత్సవమే. మహిళ లేనిదే ఎలాంటి పనులు, ఏ గృహమైనా, ఎక్కడి ఆమె ఉన్న చోటు ఎక్కడైనా సరే లైవ్గా ఉంటుంది. అంటే ప్రాణహితంగా, మంచిగా, ప్రశాంతంగా, ఎవరికీ టెన్షన్ లేకుండా ఉంటుంది. ఒక్కరోజు మహిళ ఆ ఇంట్లో లేకపోతే ఆ ఇంటి పరిస్థితి మనకు తెలుసు, మన ఇంట్లో వాళ్ళకి తెలుసు. సో ప్రతిరోజు మహిళా దినోత్సవమే. మనకొక రోజు కేటాయిస్తూ సన్మానించాల్సిన బాధ్యత పురుషులకు ఉంది. మనకు మనం సన్మానించుకోవడం కాదు. ఎందుకంటే మహిళ యొక్క సహకారాన్ని, మహిళ యొక్క బాధ్యతలని, మహిళ యొక్క డ్యూటీలని అబ్జర్వ్ చేస్తున్నా, అనుభవిస్తున్నా మనకు సంబంధించిన పురుషజనం. సో వాళ్ళందరూ మహిళ యొక్క త్యాగాన్ని, మహిళ యొక్క శక్తిని గుర్తించి మనకు వచ్చిన అవకాశాలు అని వాళ్ళు ఇవ్వడం కాదండి, మనమే వాళ్ళకి ఇస్తున్నాం. ఇంట్లో మనం సహకరిస్తే బయట వాళ్ళు కింగులు, రూల్ మేకర్స్. సో మనకు కూడా వాళ్ళ సహకారం ఉండాలి, మనం కూడా అభివృద్ధిలోకి రావాలి. కానీ ఒక్క మాట, మహిళలుగా మనం కొన్ని జాబ్లలో పర్ఫెక్ట్గా మన పని చేసుకోగలుగుతున్నాం. కొన్నిసార్లు మాత్రం ఇతరులపై ఆధారపడవలసి వస్తుంది. ఎన్నికలలో ఎన్నికైన వాళ్ళు కూడా తమ కుటుంబ సభ్యులపైన కావచ్చు, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళ మీద కావచ్చు ఆధారపడవలసి వస్తుంది. అట్లా కాకుండా మహిళా శక్తి యొక్క ఆలోచన విధానం మారి స్వయం నిర్ణయం ఆలోచించి ఏది మంచి ఏది చెడు అని ఒక్క ఆలోచనతో ముందడుగు వేస్తే తిరుగు ఉండదు, వెనుకబడడం అనేది ఉండదు. మాకు మీ సహకారం కావాలి, మాకు మీ సహకారం కావాలి అనేది కాకుండా మనకి ఎంత చాదనైతే అంత మంచి పని చేస్తే చాలు. అప్పుడు మన విజయం మన వెనుకనే ఉంటుందని నా భావన. దీన్ని అన్యదా భావించవద్దు. నేను ఒక రిటైర్డ్ టీచర్ని. ప్రస్తుతం నేను పద్మశాలి టౌన్షిప్లో డైరెక్టర్గా పనిచేస్తున్నాను. నేను 37.5 years సర్వీస్ చేసి రిటైర్డ్ అయ్యాను.
గవర్నమెంట్ ఉపాధ్యాయునిగా. అందరికీ నమస్కారము. వేదిక మీద ఉన్న అక్క చెల్లెళ్ళకి అందరికీ, వేదిక ముందు ఉన్న బంధుమిత్రులకి, మళ్ళీ అన్నదమ్ముళ్ళైన అందరికీ నా నమస్కారము. మహిళా దినోత్సవం అంటే ఒక్క రోజుతో సరిపోదు. చెప్పాలనుకుంటే మహిళ చేసే కార్యక్రమాలు ఇంటి నుండి మొదలవుతే ఢిల్లీ వరకు మన మహిళలు ఎంతోమంది రాజకీయంగా వెతికిండ్రు. కులం గురించి అని ఆలోచిస్తే తక్కువ మంది ఉన్నామేమో, కానీ కులం గురించి ఆలోచించకుండా మన ఎంతోమంది రాజకీయవేత్తలు, సామాజికవేత్తలు ఎంతోమంది ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. మనం ముఖ్యంగా కావాల్సింది మనకు ఏదో కావాలి, ఏదో చేయాలని కాదు. ఏది మన ముందు ఉన్నదో దాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఉండి ముందుకు సాగిపోవాలి మన జీవితం. ఎవరో ఎదిగినరో వాళ్ళ కోసం మనం ఎదగాలి, ఎవరో ఇది చేసేదానికి కాకుండా మనకు ఏ చింత శక్తి ఉందో ఆ శక్తి ప్రకారం మనం ముందుకు సాగుకుంటూ పోవాలి. జీవితం అనేది చాలా ముందుకు పెద్దగా ఉంటుంది. అది మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటేనే ముందుకు సాగిపోతాం. మనం అందరం కలిసి మెలిసి ఎన్నో కార్యక్రమాలు ఇలాగే చేసుకోవాలని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను సికింద్రాబాద్ మహిళా అభ్యుదయ సంఘం మాజీ అధ్యక్షురాలిని, నోముల రజనీదేవి. నేను పేరాల సుజాత, పద్మశాలి సంఘం ఎల్బీ నగర్ సర్కిల్కి జనరల్ సెక్రటరీని మరియు గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం మహిళా విభాగం ట్రెజరర్ని. ముందుగా స్త్రీమూర్తులందరికీ నా పాదాభివందనాలు. ఈరోజు మనం ఎంతో గౌరవంగా జరుపుకునే రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా విచ్చేసిన ముఖ్య అతిథులు మరియు నా యొక్క సోదరిమణులు, మా కమిటీ సభ్యులు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మరియు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం చరిత్ర చూస్తే ఇది 1900 సంవత్సరంలో ఉత్తర అమెరికాలో మరియు ఐరోపాలోని కార్మిక ఉద్యమాల నుండి ఉద్భవించి 1917లో రష్యా మహిళలలో రొట్టె శాంతి కోసం చేసిన నిరసనల కారణంగా మార్చి 8న ఈ దినోత్సవం స్థిరపడింది. మహిళలు మన సమాజానికి వెన్నెముక లాంటి వారు. మహిళ అనేది కేవలం ఒక వ్యక్తి కాదు, ఆమె ఒక శక్తి. కుటుంబాన్ని నిలబెట్టే బలం, సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళే నాయకత్వం, ప్రేమను పంచే హృదయం ఒక మహిళ. స్త్రీ ఒక తల్లిగా, బిడ్డగా, చెల్లిగా, అక్కగా, భార్యగా, వదినగా, అత్తగా, కోడలుగా ఇలా గ్రహకాల పాత్రలను తనదైన శైలిలో చక్కగా పోషిస్తూ సమయంతో పరుగులు తీస్తూ కావలసినవి సకాలంలో అందరికీ అన్నీ అందిస్తున్న శ్రీమూర్తికి నా యొక్క నమస్సుమాంజలు. రోజు దోసెడు పువ్వులనిస్తుంది మల్లె తీగ. చిన్న ఆధారం చూపితే గాఢంగా అల్లుకుపోతుంది మనీ ప్లాంట్. తను ఎండిపోయాక కూడా గదినంతా పరిమళిస్తుంది సంపెంగా. కానీ స్త్రీతో పోల్చుకుంటే ఇవన్నీ తక్కువే. రవ్వంత ఆప్యాయత, కాస్తంత భరోసా చూపిస్తే, నీకు నేనున్నా అన్న భావం కలిగిస్తే, మల్లె కన్నా ఎక్కువగా ప్రేమ పరిమళాన్ని ఇస్తూ తీగ కన్నా గాఢంగా జీవితాన్ని అల్లుకుపోతుంది స్త్రీమూర్తి. విద్య, వైద్యం, వ్యాపారం, రాజకీయం, స్పోర్ట్స్, నటన, టెక్నాలజీ, బ్యాంకింగ్, హెల్త్ కేర్, అంతరిక్షం ఇలా ఇంటి బాధ్యంతో సహా పలు రంగాల్లో మహిళలు రాణిస్తూ మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తున్నారు. రంగం ఏదైనా, కష్టం ఎంతైనా ఉన్నత శిఖరాలను చేరుకొని పురుషులకు తమేమీ తీసిపోమని తెలియజేస్తుంది స్త్రీ శక్తి. లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. ఒక తల్లిగా మన లైఫ్ మనమే ఒక ఎగ్జాంపుల్గా మన పిల్లలకు రోల్ మోడల్గా సెట్ చేయగలిగినప్పుడే సాధికారత సాధించినట్టు అవుతుంది. నేటి సామాజిక జీవన విధానంలో స్త్రీకి జీవితం అంటే సమస్యల వలయంగా మారింది. కానీ అవే మన ఎదుగుదలకు కారణం కూడా అవుతాయి, మనల్ని మరింత బలంగా చేస్తాయి. చిన్న ఉదాహరణ, బంగారం మంటలో కరిగితే
మెరుస్తుంది. అలాగే మనిషి కూడా కష్టాలను ఎదుర్కొన్నప్పుడే గొప్పవాడవుతాడు. చివరగా ప్రతి మహిళకు నేను చెప్పవలసిన ఒక చిన్న మాట, మీ మీద మీకు నమ్మకం ఉండాలి, అప్పుడే మీరు అనుకున్నది సాధించగలరు. మహిళకు మహిళ తోడుగా ఉంటూ సంతోషకరమైన జీవితాన్ని సాగిద్దాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారం. ఇప్పుడు మనం జరుపుకుంటున్న ఈ మహిళా దినోత్సవం కోసం వాళ్ళు ముందుగా పెద్దవాళ్ళు చెప్పిన ఇంపార్టెన్స్, మహిళల యొక్క ప్రాధాన్యత కోసం మాట్లాడడంలో చాలా హ్యాపీనెస్ అనిపించింది. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటే మనల్ని నమ్మిన మన పేరెంట్స్ ఎంత చేశారనేది మనం కూడా చెప్పుకోవాలి. నేను యాజ్ ఏ డాక్టర్గా ఆనాడే 10 years బ్యాక్ చేస్తాను అన్నప్పుడు ఎవ్వరు కూడా ఎందుకు ఒక ఫీమేలే కదా, డిగ్రీ చేస్తే అయిపోతుంది కదా అనే చిన్న చూపు చూసిన రోజున మా నాన్న ఒక్కటే నమ్మారు, ఫీమేల్ అయితే ఏంటి, మా డాక్టర్ని నేను డాక్టర్ని చేసి నించోబెట్టి మీ ముందు ప్రౌడ్గా చూపిస్తానని తను నమ్మి నన్ను చేసి నన్ను ఈ ముందు నించోబెట్టి ఇప్పుడు నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను, ఐ యామ్ డాక్టర్ వైష్ణవి రాపోలు, DGO గైనకాలజిస్ట్, అండ్ నాకు ఒక హాస్పిటల్ కూడా ఏర్పాటు చేశారు. మా నాన్నకి నేను ఈ ముహూర్తంగా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ డాడ్. అండ్ ఇంకోటి, మనం ఈ దినోత్సవం చేసుకుంటున్నాము అంటే ఇక్కడ నిల్చున్న ప్రతి ఒక్క లైక్ లేడీస్ అండ్ ఉమెన్స్ వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళ హస్బెండ్స్కి మెయిన్గా నేను థ్యాంక్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు కనుక మనం ప్రోత్సహించగలేకపోతే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ కూర్చొని ఉండలేరు. అది వాళ్ళతో పాటు కాన్ఫిడెంట్గా ఎస్ వీ క్యాన్ డూ ఎవ్రీథింగ్ అండ్ కాన్ఫిడెంట్గా నిల్చున్న ఇక్కడ పెద్దలందరికీ కూడా నేను చాలా లైక్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. మన పద్మశాలిలో ప్రతిభకు కొదవలేదండి, ప్రతిభకు కొదవలేదు, తెలివికి కొదవలేదు, అన్నిటికీ కొదవలేదు. ఒక్కటే మనం వెనకబడి ఉన్నాం. ఏంటిది? రాజకీయంగా ఎదగాలి. మన దాంట్లో ఎన్ని చేసినా డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, విదేశాలు కావచ్చు, కానీ ఎదగాలి. మన ఏరియాలో ఈ మధ్యనే మన పున్న నిర్మలా గణేష్ గారు, మా సంఘం ప్రెసిడెంట్ గారి సతీమణి, వారు పోయినసారి కార్పొరేట్ ఎలక్షన్లో కార్పొరేటర్గా పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ సార్ కూడా కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్. వారు ఈసారి కూడా మళ్ళీ రిజర్వేషన్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ పోటీ చేసేందుకు ఆ పోటీలో ఉన్నారు. అటువంటి వారికి మనం ఎంకరేజ్ చేయకుండా సహకరించుకోవాలి. ఇది మనం చేయాల్సిన పని. రాజకీయంగా ఎదగాలంటే అది చాలా ముఖ్యం. ఇప్పుడు మీ పేరు చెప్పండి. బొల్లా జయ గారు. బొల్ల జయలక్ష్మి గారు ఒక మంచి పాటను ఈ బెస్ట్ సింగర్ అవార్డు గ్రహీత గారు మన ముందుకున్నారు. దయచేసి ఆమెను పాడవలసిందిగా. చేసిన మహిళలందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చక్కటి కార్యక్రమం జరుగుతున్నందుకు, మరి జరిపిస్తున్నందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. ముందుగా మిరియాల లక్ష్మి మన అక్కగారు ఒక చక్కటి కవిత రాశారు, ఒకసారి చదివినిపిస్తాను. ఈ జగాన నీకన్నా వేరే దైవం లేదమ్మా, ఆడపిల్లవని నిన్ను చీదరించుకున్నా నీవు అనురాగం ఆడపిల్లవని తుంచాలని చూస్తారు, రక్తం ముద్దగా నీవు ప్రపంచాన్ని చూడాలని ఆరాటపడతావు. మహిళని లేకుంటే మానవ జన్మ ఎక్కడిదమ్మా, ఈ మానవాళి నారి శక్తికి గుర్తించేది ఎన్నడిదమ్మా, పుడమిలోన పురుడు పోసుకొని నీవు పునర్జన్మెత్తుతావమ్మా, ధరణి కన్నా దయగల త్యాగమూర్తి నీవమ్మా, చెల్లిగాను అక్కగాను చేయుతనిస్తావమ్మా, అమ్మగాను నీ చనుపాల అమృతాన్ని అందిస్తావమ్మా, మహాకవుల యనుల యోగేంద్రుల దైవ స్వరూపాలను లోకానికి అందించిన ఆదిశక్తి నీవమ్మా, డాక్టర్లను, ఇంజనీర్లను, శాస్త్రజ్ఞులను, మహాత్ములను అందించినావమ్మా, దేశ రక్షకులకు, నాయులకు, అన్నదాత రైతులను అందించిన జాతిరత్న రాజీవని జ్యోతి నీవమ్మా, యమున, కృష్ణ, గోదావరి, గంగమ్మ నీవమ్మా, భరతమాతవు సకల దేవతలకు నిలయమైన గోమాతవు నీవమ్మా, సృష్టిని సృష్టించిన జగన్మాతవు నీవమ్మా, పరమశివునిలో అర్ధనాశ్వర్యం ఆదిశక్తి నీవమ్మా, 64 కళలకు కన్నతల్లి నీవమ్మా, ఆడదంటే ఆదుకునే బొమ్మ కాదమ్మా,
తోడి నీడగా నిలిచే నీ జీవ భాగస్వామి నీవమ్మా, తొలి దేవత నీవమ్మా. ఓ మహిళ, నీ సహనం వెలకట్టలేనిదమ్మా. ఈ జగాన నీకన్నా వేరే దైవం ఉందా అమ్మా? మరి ఈ కవిత మన మిర్యాల లక్ష్మి గారికి చెందాలి. చాలా సీనియరు, వారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి పద్మశాలి కుల బాంధవులందరికీ శుభాభివందనాలు. మహిళామణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎల్బీ నగర్ సర్కిల్ పద్మశాలి సంఘం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంత పెద్ద ఎత్తున ఇంత శ్రమ కోర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి వారికి మరోసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా పేరు చిలుకూరి శశికళ. మొదటి నా గురించి చెప్తాను. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని. మాడుగుల మండలం రంగారెడ్డిల పల్లెతండే అన్న పాఠశాలలో పనిచేస్తున్నాను. నేను నా గురించి చెప్పాలంటే నాకు ఇంటర్మీడియట్లోనే పెళ్ళయింది. పెళ్ళైనా సరే అక్కడ మా నాన్న, మా హస్బెండ్ ఇద్దరి ప్రోత్సాహంతో రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి డిగ్రీ, బిఎడ్, పీజీ ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. మన లోపల సంకల్పం ఉంటే మనం ఏదైనా సాధించగలం. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నాకు డిగ్రీ సెకండ్ ఇయర్లో నాకు మా పెద్ద అబ్బాయి, నేను కాలేజీకి వెళ్తుంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు వెక్కిరించిన వాళ్ళు ఉన్నారు, ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు. అయితే నేను నా స్టడీస్ అయిపోయిన తర్వాత నేను డిఎస్సి రాశాక నాకు ఉద్యోగం రావాలని కోరుకున్నా. దేనికోసం అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు వెక్కిరించారు కదా, వాళ్ళ కోసం ఉద్యోగం రావాలని కోరుకున్నా. దీనిలో ముఖ్యంగా అంటే నేను ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారకులకు నా తండ్రి, తన డిసిప్లిన్. నాకు డిగ్రీలో బాబు అని చెప్పాను కదా, మా బాబుని ఎత్తుకుంటే కూడా ముందు చదువు, ఆ తర్వాత బాబుని చూసుకోవడానికి మేము ఉన్నాం. అటువంటి డిసిప్లిన్ మా నాన్న. నా హస్బెండ్ కూడా అట్లనే చదువు అనేదానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు వాళ్ళిద్దరు కూడా. నేను 2002 డిఎస్సి ద్వారా ఉపాధ్యాయురాలుగా ఎంపికయ్యాను. నా ఉద్దేశం నాదేంటంటే మనకిచ్చిన బాధ్యతను మనము సమర్థవంతంగా నిర్వర్తించాలి. అది ఎటువంటిదైనా సరే. అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా దొరకవు. మనకు దొరికిన సందర్భాన్ని, మనకు దొరికిన అదృష్టాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి.
ఇది నా జీవితంలో నేను నా అనుభవం ద్వారా నేను నేర్చుకున్న పాఠం. అయ్యో నాకు ఇది లేకపాయే, మనకు వడ్డించిన విస్తరి అన్ని విధాల అన్ని స్థానాల్లో మనకు దొరకదు. ఆ ఆకులు మనమే తెచ్చుకోవాలి, పుల్లలు తెచ్చుకోవాలి, కుట్టాలి, దాంట్లో కావలసిన పదార్థాలన్నీ కూడా మనమే పెట్టుకోవాలి. అటువంటి ఆ విధంగా మనము మన మనస్సును దృఢంగా చేసుకొని ముందుకు సాగాలని నమ్ముతాను అనమాట. నేను ఎక్కడైనా అంటే ఇప్పటి వరకు 24 ఏళ్ళ సర్వీస్ నాది. ఏ స్కూల్కి వెళ్ళినా కూడా అక్కడ నాకు అనుకూలంగా అక్కడున్న పరిస్థితులను మార్చుకుంటా. ఇది నాకు ఉన్నదన్నమాట. ప్రతి ప్రభుత్వ పాఠశాల ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ఉండాలనేది నా కోరిక. సో నేను అట్లాగే అనమాట. ఇప్పటి వరకు మేము వెళ్ళిన పాఠశాలలన్నీ కూడా 3 స్కూళ్ళల్లోనే చేశాను నేను. అన్నీ ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళకూడదు ఆ పిల్లలు, ఆ విలేజ్లో ఉన్నవాళ్ళు. మేము ఉన్నంత కాలం ఇంకా తర్వాత అంటే ఎవరు అట్లా ఆ విధంగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు నేను ప్రస్తుతము పల్లెతండ అని చిన్న తాండా, అది మూసి ఉన్న స్కూల్, అక్కడికి వెళ్ళి ఆ స్కూల్ని తెరిపించి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా మార్చుకొని మా జిల్లాలోనే ఒక మంచి మోడల్ స్కూల్గా మండలంలో కూడా మంచి పేరున్న పాఠశాలగా చేసుకున్నా. అది నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇది నేను మండల స్థాయిలో ఉత్తమోపాధ్యాయురాలు అవార్డు తీసుకున్నాను. లయన్స్ క్లబ్ వాళ్ళు, ఆమన్గల్ వాళ్ళు అవార్డు ఇచ్చారు. హైదరాబాద్ లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా అవార్డు ఇచ్చారు. డిస్ట్రిక్ట్ లెవెల్ జిల్లా స్థాయి అవార్డు కూడా పొందాను. థ్యాంక్ యూ. ఇంకా ఈరోజు మహిళా దినోత్సవం. మహిళ అంటేనే ఒక శక్తి. మహిళ అనేది ఈ మానవ సమాజానికి ఒక వెన్నెముక వంటిది. అంటే మనకు వెన్నెముక ఇంపార్టెన్స్ తెలుసు. వెన్నెముక లేనిది మన శరీరంలో ఎటువంటి అవయవాలు ఎన్ని బాగున్నా కూడా ఆ శరీరం అనేది వృధా. అది మహిళ యొక్క గొప్పతనం. కాబట్టి ఈ మహిళలను గౌరవిస్తున్న వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. లక్ష్మీనారాయణ బాబాయ్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నన్ను గుర్తించుకొని ఇక్కడ పిలిచినందుకు. ఈ వయసులో ఆయన ఇంత సేవ చేస్తున్నారు. చాలా చాలా గర్వించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమతి చిల్కూరు శశికళ గారికి. ఇప్పుడు శ్రీమతి సుస్మిత కోట, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. మీ యొక్క వేదిక మీద ఉన్న వేదికను అలంకరించిన పెద్దవాళ్ళందరికీ, సభకు వచ్చిన నాకంటే వయసులో పెద్దవాళ్ళందరికీ కూడా నా నమస్సుమాంజలి. ప్రత్యేకంగా వనం దుష్యంతల గారికి, గుంటక రూప గారికి, తర్వాత పోరండ్ల శారద గారికి, రమాదేవి గారికి, సుజాత గారికి అండ్ వర్ణలీల గారికి థ్యాంక్ యూ. నన్ను గుర్తుపెట్టుకొని ఇక్కడ వరకు పిలిచినందుకు. నేను యాక్చువల్లీ ఏం మాట్లాడలేను, బికాజ్ అందరినీ చూస్తే నాకు కొంచెం టెన్షన్గానే ఉంది. బీయింగ్ అ పోలీస్ ఆఫీసర్, నేను బయట పోలీస్ ఆఫీసర్నే, బట్ నాకంటే మీరు అందరూ పెద్దవాళ్ళు. మీ ముందు ఆర్ మీకున్న ఎక్స్పీరియన్స్ ముందు, మీకున్న అనుభవాల ముందు నేను చాలా చిన్నదాన్ని. ప్రాబ్లీ మీ పిల్లలంత ఏజే ఉంటుందేమో నాకు. సో నేను సపరేట్గా ఏం మాట్లాడాలి అనేది నేనేం ప్రిపేర్ అవ్వలేదు. బట్ నాకు తెలిసి ఒక 2-3 పాయింట్స్ నేను చెప్పగలుగుతా. ఈ ఇయర్ ఫస్ట్ థింగ్, ఇయర్ 2026 స్లోగన్ ఫర్ ఉమెన్స్ డే. అందరికీ ముందుగా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. సో 2026 ఈ సంవత్సరం స్లోగన్ వచ్చేసి గివ్ టు గెయిన్. ఇందాక సార్ చెప్పినట్టు మనం ఇస్తే ఏదైనా పొందుతాము. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడే ఉన్నారు. ఇందాక శశికళ గారు మాట్లాడినట్టు ఆవిడ స్కూల్కి ఇస్తేనే రేపొద్దున ఆ ఊరు బాగుపడి ఆవిడకి ఏమన్నా ఇవ్వచ్చు. ఇది ఇప్పుడు జరగకపోవచ్చు. ఫ్యూచర్లో ఈరోజు అదే స్కూల్లో చదివిన పిల్లలు ఒక 10 ఏళ్ల తర్వాత, 12 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత ఆవిడ్ని పిలిచి సన్మానం చేసినప్పుడు అంతకంటే సంతోషమైన విషయం ఇంకేముండదు ఆవిడికి. అవునంటారా కాదంటారా? 15-20 ఏళ్ల తర్వాత వాళ్ళ కుటుంబాలు నిలుస్తాయి, ఆ ఊరు నిలుస్తుంది, ఆ తర్వాత చరిత్రలో ఆవిడ పేరు ఉండిపోతుంది. అవునంటారా కాదంటారా? సో ఇట్స్ ద సేమ్ వే. సో గివ్ టు గెయిన్ అనేది ఈ ఇయర్ స్లోగన్. అంటే దానికి నేను సపరేట్గా ఎగ్జాంపుల్ నాకు ఇక్కడే ఉంది. సో ఇది ఈజీ అయిపోయింది నాకు చెప్పడం. అండ్ సెకండ్ వచ్చేసి, ఇంతకు ముందు ఏమనుకునే వాళ్ళు అంటే అందరూ ఆడది వెనక నడిస్తే విజయం అనుకునేవాళ్ళు. అంటే ఒకప్పుడు మెన్కి ఏదైనా విజయం రావాలంటే నా వెనక మా ఆవిడో, మా అమ్మగారో, మా చెల్లెలో ఉందని చెప్పుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా లేదు. మన వెనక మగవారు ఉన్నారని మనం చెప్పుకునే స్థితికి వచ్చాం. సో అంటే మనం వెనక నుంచి ముందుకు వచ్చాం. అవునంటారా కాదంటారా? అవునా? థ్యాంక్ యూ. సో ఆడది వెనక నడిస్తే విజయం అనేవారు, పక్కన నడిస్తే జీవితం అనేవారు. ఇప్పుడు ముందు నడిస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తా.
నర్మద గారు ప్రెసిడెంట్ నుంచి అవార్డు తీసుకున్నారు, ప్రెసిడెంట్ మన ఇండియన్ ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నారు. నర్మద గారు ఎగ్జాంపుల్. ఆడది ముందు నడిస్తే చరిత్ర అవుతుంది, అవునా? వెనక నడిస్తే విజయం అయ్యేది, పక్క నడిస్తే జీవితం అయింది, ముందుకు వచ్చేసరికి చరిత్ర అవుతుంది. అదే చరిత్రలో మనం ఎంతమంది ఉన్నాం? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆ చరిత్రలో నిలవాలని నా కోరిక. ఇక్కడున్న వాళ్ళల్లో కూడా చాలా మంది చరిత్రలు నిలిచిన వాళ్ళే. బికాస్ ఇంతకుముందు ఎప్పుడు నాకు తెలిసి అఖిల భారత మహిళా సంఘానికి అధ్యక్షులో, లేకపోతే తెలంగాణ సంఘానికి అధ్యక్షులో, లేకపోతే జిహెచ్ఎంసీకో, లేకపోతే ఎల్బీ నగర్ సర్కిల్కో అధ్యక్షులు ఉండేవాళ్ళు అది మగవారని మాత్రమే తెలుసు. ఆడవాళ్ళు కూడా ఉన్నారని మన వాళ్ళందరూ చరిత్ర సృష్టించాక తెలిసింది అది, అవునా కదా? ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ ఇక్కడున్న వాళ్ళతో పాటు వీళ్ళకి సహకారం చేస్తూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఇంక్లూడింగ్ నేను, అంటే మా మామయ్య కే రవితేజ, కౌకట్ల రవితేజ అండి. సో మా మామయ్య అండ్ మా మామయ్యతో పాటు శ్రవణన్న, విశ్వమన్న అండ్ పున్న గణేష్ వీళ్ళందరికీ కూడా, అంకుల్స్ వాళ్ళందరికీ, అంటే నన్ను ఇంతున్నప్పటి నుంచి చూస్తున్నారు. సో నేను వాళ్ళ ముందు నేను ఏం మాట్లాడినా నాకు చిన్నగానే అనిపిస్తుంది, ఏమనుకోవద్దు. సో వాళ్ళందరి ముందు కూడా నేను చిన్నపిల్లనే. సో వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ నేను పేర్లు మెన్షన్ చేయకుండా చాలామంది ఉండొచ్చు ఇక్కడ, పెద్ద మనసుతో మన్నించండి. అందరి పేర్లు మెన్షన్ చేయకపోవచ్చు టైం పరిస్థితుల వల్ల. అండ్ ఇంకొక విషయం, చిన్న విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్లో ఏదో చెప్పమన్నారని చెప్తున్నానండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్, ఇక్కడున్న పేరెంట్స్ అందరికీ కూడా నా ఒక చిన్న విన్నపం ఏంటి అంటే, మీ దగ్గర స్పెషల్గా నేను బయట ఇది చూస్తున్నా కాబట్టి చెప్తున్నా, నా గురించో నా ఫ్యామిలీ గురించో కాదు, 13 ఏళ్ల నుంచి 23 ఏళ్ల పిల్లలు, యుక్త వయసులో ఉన్న పిల్లలు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే, ఆడపిల్లలున్నా మగపిల్లలున్నా కూడా వాళ్ళని జాగ్రత్తగా దగ్గరుండి చూస్తుంది. అంటే నేను ఎట్లా చెప్తున్నానంటే, బయట జనరల్గా మాకు పోలీస్ స్టేషన్స్లో చాలా కేసెస్ వస్తాయి. మనకి మీకు అందరికీ తెలుసు 498 కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కానీ, లేకపోతే రేప్ కేసెస్ కానీ, లేకపోతే అవుటేజ్ ఆఫ్ మోడెస్టీ అంటే ఉమెన్ మీద జరిగే ఆకృత్యాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. వాళ్ళ మీద కేసులు అవుతుంటాయని తెలుసు. చాలామందికి ఇక్కడ తెలియని విషయం ఏంటంటే, రిజిస్టర్ అవుతున్న కేసెస్లో 80% ఫాల్స్ కేసెస్. ఇక్కడున్న లాయర్స్ ఎవరన్నా ఉంటే తెలుస్తుంది, ఐ హోప్ అడ్వకేట్స్ అందరికీ తెలుసు. 80% ఆఫ్ ద కేసెస్ అన్నీ తప్పుడు కేసులే అండి. అంటే ఆ లాని ఉపయోగించుకొని వాళ్ళు వాడడానికి చేస్తున్న కేసెసే. సో నా చిన్న విన్నపం ఏంటి అంటే, 13 నుంచి 27 ఉన్న యుక్త వయసులో ఉన్న మీరు అంటే వాళ్ళ మంచి చెడు తెలుసుకుంటూ, వాళ్ళతో స్నేహం ఉంటూ, వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తూ, అది అతిగా ఇవ్వకుండా ఫ్రీడమ్ ఇస్తూ, వాళ్ళ నుంచి సలహాలు తీసుకుంటూ, వాళ్ళని తప్పుదారిలో వెళ్లకుండా పెంచండి. బికాస్ ఎనీ పర్సన్, ఎవరికైనా కూడా, ప్రతి మనిషికి వాళ్ళ జీవితంలో 13 నుంచి 23 ఏళ్ల లోపు ఉన్న వయసునే అవసరం. అంటే వాళ్ళ ముఖ్యమైన అంశం అది. 13 నుంచి 23 ఏళ్ల లోపు ఆర్ 24, 25 ఏళ్ల లోపు వాళ్ళు ఏం చదువుతారు, ఏం చేస్తారు, ఎంత కష్టపడతారు అనేది లైఫ్లో చాలా డిసైడ్ చేస్తుంది. ఇందాక మేడం అన్నారు 10th అయిపోగానేనో ఇప్పుడు పెళ్ళైపోయింది టీచర్ గారు శశికళ గారు అన్నట్టు, ఆవిడకి చిన్న వయసులో అయిపోయింది. అయినా కూడా వాళ్ళ ఇంట్లో డిసిప్లిన్ చెప్పి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆవిడని ఒక కరెక్ట్ వేలో పెట్టారు కాబట్టి ఆవిడ ఇంత దూరం రాగలిగారు, అవునా కదా? ఎగ్జాక్ట్లీ మన పిల్లల్ని కూడా 13 నుంచి 23 ఏళ్ళ పిల్లలు, ఆడ మగ ఎవరైనా సరే పక్కనే ఉండండి, వెన్నంటే ఉండి వాళ్ళని జాగ్రత్తగా చూస్తూ ఉండండి, గమనించండి. అండ్ లాని తప్పుదారి పట్టించకుండా చూడండి. అండ్ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, రేపు పొద్దున ఇది మన ఇంటికే రావచ్చు. మన ఇంటికి వచ్చిన కోడలు తప్పు కేసు పెట్టడానికే ఇబ్బంది, అవునా? కోడలు కొడుకో ఎవరైనా సరే లాని మిస్యూజ్ చేసుకోవడం అనేది చాలా జరుగుతుంది. యుక్త వయసులో ఉన్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే చాలామంది బయటికి చెప్పవచ్చు. నేను రీసెంట్గా అంటే ఒక 1 year బ్యాక్ వికారాబాద్లో నేను ఇంతకుముందు వర్క్ చేసేదానండి. సో అప్పుడు జరిగిన కేసెస్లో ఒకటి ఏంటంటే, 18 ఏళ్ళ అమ్మాయి, వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు పనికి వెళ్ళిపోతారు. ఏం చేయరు అంటే, వాళ్ళు ఎక్కడో దూరం పనికి వెళ్ళిపోతారు. ఈ అమ్మాయిని ఇక్కడే వదిలేస్తారు, ఇంట్లో వాళ్ళ అక్కను వదిలేస్తారు. వీళ్ళిద్దరు ఇళ్లలో పని చేసుకుని ఏదో ఉంటారనమాట. సో ఈ పెద్దమ్మాయి ఏం చేస్తుందంటే, అన్ని ఇళ్లలో పనులకు వెళ్తుంది. చిన్నమ్మాయి స్కూల్కో కాలేజ్కో వెళ్ళి వస్తుంది. ఆ వెళ్ళి వచ్చే క్రమంలో ఆ అమ్మాయిని శిక్షణంగా పెంచి, అంటే కరెక్ట్గా క్రమశిక్షణతో పెంచేవాళ్ళు ఎవరు లేక, చెప్పేవాళ్ళు ఎవరు లేక, ఆ అమ్మాయి అందరితో మాట్లాడడం మొదలుపెట్టింది. అందరితో మాట్లాడుతూ కొంతమంది అబ్బాయిలతో మాట్లాడేది.
అట్లా ఒక 2-3 ఏళ్ళు సాగిన తర్వాత తనకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ అన్నిటికీ ఒప్పేసుకుంటారు, ఏదన్నా ఒప్పేసుకుంటారు. ఇంకొకటి 2-3 సార్లు ఇష్యూస్ అయ్యేసరికి గర్ల్స్కి ఆర్ ఉమెన్కి అన్ని లాస్ హ్యాపీగా ఉన్నాయి. సో మనం ఎక్కడికి పోయినా పోలీస్ వాళ్ళు మనల్ని కాపాడుతారు ఒక ధైర్యం ఉండింది ఆ అమ్మాయికి. సో దాంతో అమ్మాయి ఏం చేసేదంటే ఏం చెప్పినా కూడా పోలీస్ వాళ్ళు నమ్మేస్తారు అని చెప్పి ప్రతిదీ మనకు వచ్చి చెప్పేది. అంటే ఇట్లా వీళ్ళు ఇట్లా అన్నారు అట్లా అన్నారు, కానీ తప్పంతా ఈ అమ్మాయిదే ఉండదు. ఫస్ట్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం, చేయడం, ఇష్టంతో ఉన్నట్టు బిహేవ్ చేయడం, ఇదంతా చేసిన తర్వాత చివరికి వచ్చి వీళ్ళను మోసం చేశారని చెప్పేది. 18 ఏళ్ళ అమ్మాయి 3 సార్లు వచ్చింది పోలీస్ స్టేషన్కి ఈ విషయమై. ఇది ఎంత కరెక్ట్? ఇది ఎవరి బాధ్యత? సమాజందా? న్యాయం చేయని పోలీసు వాళ్ళదా? పేరెంట్స్ది కదా. థ్యాంక్ యూ. సో నేను ఇదే చెప్పాలనుకున్నా. సో వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ జాగ్రత్తగా చూసుకోలేకపోవడం వల్లే అమ్మాయి రోడ్డు మీద పడింది. ఇంకా లైఫ్ తర్వాత అమ్మాయి ఎప్పుడైనా హ్యాపీగా ఉండగలుగుతుందా? 3 సార్లు పోలీస్ స్టేషన్కి వచ్చాక? ఇన్ కేసు అమ్మాయి పెళ్లి చేసుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా నువ్వు ఇదే పని చేస్తావని అంటారు పోలీసు వాళ్ళు కూడా, అవునా కాదా? సో అట్లా అవ్వకుండా ఉండాలి అని అంటే నా చిన్న విన్నపం ఏంటంటే 13 నుంచి 23 ఏళ్ళు ఆర్ 25 ఏళ్ళ వరకు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. నా ఒక చిన్న సజెషన్స్ ఎలా చూసుకోవాలి, ఏం చూసుకోవాలి అంటే నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళే ఉన్నారు, బట్ స్టిల్ నాకు తోచిన ఒక 5 పాయింట్స్ మాత్రం చెప్తాను. వాళ్ళతో అంటే మీ పిల్లలతో 13 నుంచి నేనన్న యుక్త వయసు పిల్లలతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోండి. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి, వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేయనివ్వండి. ఒక లిమిట్ ఇస్తూ వాళ్ళకంటూ ఒక లిమిట్ని పెడుతూ మంచి చెడు చెబుతూ వాళ్ళని ఒక అంటే వాళ్ళకి ఇది మంచి ఇది చెడు అని వాళ్ళకు ఒక బౌండరీని సెట్ చేస్తూ వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి. తర్వాత స్పష్టమైన పరిమితులు పెంచండి. నేను అన్నది అంటే బౌండరీస్ పెట్టమన్నాను, అదే తెలుగులో చెప్తున్నా. నెక్స్ట్ విలువలు, ఆత్మగౌరవం గురించి చెబుతూ ఉండండి. అంటే మన వాల్యూస్ కానీ లేకపోతే భగవద్గీత కానీ ఇట్లాంటివి చెబుతూ ఉండండి. సెకండ్ 4th ఇంపార్టెంట్ పాయింట్, సోషల్ మీడియా, వాళ్ళు వినియోగిస్తున్న సోషల్ మీడియాపై ఖచ్చితంగా దృష్టి పెట్టండి. ఇది చాలామందికి తెలీదు. అంటే ఫేస్బుక్ అయి ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ అయి ఉండొచ్చు, స్నాప్చాట్ అయి ఉండొచ్చు, ఇవి ఎవరికి తెలీదు. అంటే ఈ ఇన్ఫర్మేషన్ బయటికి కూడా రాదు. తప్పు జరిగేంత వరకు మనం రియలైజ్ అయిపోయేంత వరకు, అంటే ఆకులు ఏదో అంటారు కదా, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అని చెప్పి. సో చేతులు కాలిపోయిన తర్వాత మనం ఏం చేయలేము. సో వాళ్ళు సోషల్ మీడియాని వాడుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళపై దృష్టి పెట్టండి. తర్వాత అన్నిటికంటే లాస్ట్ 1 మినిట్ మేడం. సో అన్నిటికంటే లాస్ట్ వాళ్ళందరికీ అంటే మీ పిల్లలకి వాళ్ళు ఏదైనా మంచి చేయాలనుకుంటే ముందు మీరు ఉదాహరణగా ఉండండి. దట్ ఈస్ వాట్ మై రిక్వెస్ట్ ఇస్. మనం ఉంటేనే మన పిల్లలు సత్మార్గంలో నడుస్తారు, అవునా? సో అది నా 5 నేను చెప్పాలనుకున్న పాయింట్స్ అంతే అండి. నా ఎక్స్పీరియన్స్ నుంచి నేను చెప్పాలనుకున్నది అది. అండ్ ఇక్కడికి నన్ను ఈరోజు పిలిచి ఇంత పెద్ద స్టేజ్ ఇచ్చి ఇంత టైం ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. తొందరగా ముగించాలన్న తొందరలో స్టార్ట్ చేస్తున్నాను. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, కుల బంధువులకు, కుల బాంధవులకు, సోదరిమణులందరికీ అభినందనలు. మనం మార్చి 8న చేసుకునే ఉమెన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈ మంత్ అంతా చేసుకుంటూనే ఉంటాము. ఎందుకంటే మార్చ్ ఈజ్ మంత్, మన ఉమెన్కే ఆ మంత్. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న ఎల్బీ నగర్ సర్కిల్ మహిళా విభాగము, ఎల్బీ నగర్ సర్కిల్ అందరూ అన్నలు, అక్క తమ్ముళ్ళు అందరూ కూడా అందరూ కలిసి చేస్తారు. ఎక్కడ వాళ్ళే చూసుకున్నారని కూడా నాకు తెలిసింది. చాలా చాలా వారందరికీ చప్పట్లతో అభినందించండి. ఇప్పుడు కాబట్టి ఈరోజు మనం ఈ ప్రోగ్రాం ఇంత బాగా చేసుకుంటున్నాము. ఇంకొకటి, ఇప్పుడు సుధాకర్ అన్న డాక్టర్ చెప్పింది తండ్రి ప్రోత్సాహంతో తను డాక్టర్ అయినా అని చెప్పి. ఇప్పుడు ఒక సబ్ ఇన్స్పెక్టర్ మన లోపలనే లాయర్, అడ్వకేట్, డాక్టర్స్ ఇన్ని రకాలుగా సామాజిక సేవ చేసే సామాజిక సేవకులు ఇవన్నీ చేయడానికి మనకి ముందు మనం నడిపించేది ముందుకి. ఇక్కడ ఈ వేదిక పైన ఉన్న ఇక్కడికి వచ్చి కూర్చున్న కుటుంబ సహకారం ఉంటేనే ఇక్కడ వరకు వస్తున్నాము. ఇదే మన ఇంకొకటి, ఆర్థికంగా కూడా చాలామంది నిలదొక్కుంటున్నారు. విద్య లేకుంటే బ్రతుకు లేదు అంటాము. విద్య అనేది వృత్తి నైపుణ్యాలే కావచ్చు, ఏదో తనకు తోచినంత పని చేసుకుంటూ ఇంట్లో ఉండి ఆన్లైన్ బిజినెస్ చేస్తూ కూడా ఎంతోమంది ఇప్పుడు ఆర్థికంగా ఎదుగుతున్నారు. మన స్త్రీలందరూ రాజకీయంగా కూడా ఎంతో 30% వచ్చిన తర్వాత అసలు అందరూ ముందుకొచ్చి ఇప్పుడున్న సర్పంచులు ఎంతోమంది ఎన్నికయ్యారు మనకి.
కానీ అక్కడెక్కడ ఆ వార్డుకి ఎవరు అంటే భర్త పేరు చెప్పిన తర్వాత భార్య పేరు చెప్తున్నారు. ఇంకా ఒక స్త్రీ మాత్రమే పేరు చెప్పుకునే స్థాయికి ఎదగాలి. ముఖ్యంగా స్త్రీలను గౌరవించాము, సన్మానించుకుందాము, ప్రోత్సహిద్దాము. వాళ్ళ గురించి ఎవ్వరు బయటకు వచ్చిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, ఇంట్లో కూర్చున్న వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు. అందరూ మన పరిస్థితులను బట్టి పనులు చేసుకుంటుంటాము. ఈరోజు చాలామంది మా మహిళా విభాగాల నుండి వచ్చారు, గ్రేటర్ నుంచి, అఖిల భారతం నుండి, తెలంగాణ ప్రాంత పద్మశాలి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని, ఇంకొకటి ఎల్బీ నగర్ సర్కిల్ ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా అది నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగానే ఉంటుంది. వాళ్ళని మళ్ళీ ఒకసారి చప్పట్లతో అభినందించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ట్రెజరరు తను ఎప్పుడు లెక్కల్లో పర్ఫెక్ట్, మాత్రం అన్ని అకౌంట్లు తనే చూసుకుంటుంది. వైట్ పేపర్ లాగా నాకు చాలా సంతోషం తను నాకు ట్రెజరర్గా ఉండడము. థ్యాంక్ యూ సుజాత, వేదిక పైన చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్కారం. పద్మశాలి ఎల్బీ నగర్ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు రమాదేవి గారికి ఇంత మంచిగా కార్యక్రమాన్ని నిర్వర్తించి మన పద్మశాలి కులంలో ఉన్న వివిధ రంగాల్లో ఉన్న మహిళలను గుర్తించి ఇక్కడికి ఆహ్వానించి ఇంత బాగా ప్రోగ్రామ్ని అరేంజ్ చేసి అందరికీ గుర్తింపునిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మహిళ అంటేనే శక్తి. ప్రతి మహిళలో ఏదో ఒక శక్తి దాగి ఉంటుంది. మనం అది గుర్తించి మన శక్తిని మనం రోజు రోజుకు ఇంప్రూవ్ చేసుకుంటూ మన వృద్ధికి, మన కుటుంబ వృద్ధికి తోడ్పడుతూ సమాజ వృద్ధికి అందరం కృషి చేయాలని మరొకసారి అందరికీ మహిళా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నా పేరు నిర్మలా గణేష్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఈ వేదిక మీద ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అంటే, ఈ రాజకీయ రంగంలో ఉన్నాను అంటే నా భర్త సపోర్టు చాలా ఉంది. మన దేశ ప్రధానిగా, ఒక మహిళ ఆర్థిక శాఖగా, హోమ్ మినిస్టర్గా మహిళలు ఎన్నో రంగాల్లో ముందుకు రాణిస్తున్నారు. కాబట్టి అందరూ మహిళలు రాజకీయంగా ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. జై మార్కొండయ్య, జై పద్మశాలి. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, నా అక్క చెల్లెండ్లు, మా ఆల్ ఇండియా అధ్యక్షురాలు వనం దుష్యంతరక్కకు, పొరంల శారదక్క, గ్రేట్ హైదరాబాద్ అధ్యక్షురాలకు, అదేవిధంగా మోత్కలు విజయలక్ష్మక్కకు, నోముల రజనాంటికి, ఎల్బీ నగర్ మహిళా అధ్యక్షురాలు ఊరుగొండ రమాదేవక్కకు, పున్న నిర్మలక్కకు, అందరు సంధ్యానికి అందరికీ పేరు పేరున మీ అందరికీ నమస్కారము. వేదిక ముందున్నటువంటి నా మహిళా సోదరీమణులందరికీ కూడా నమస్కారం. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకొంచెం బాగా చెప్దామనుకునే ఉట్టి నమస్కారం చెప్తున్నాను. నేను అప్పటి నుంచి చూస్తున్నాను, ఎందుకో మరి మహిళలు కూర్చున్నారు కానీ జెంట్స్ ఎందుకో కూర్చొని ఉండలేదు, వాళ్ళు నిల్చొనే ఉన్నారు. మీరు నిల్చుకొని ఉంటే నాకు కాళ్ళు వస్తున్నాయి. కొంచెం ప్లీజ్, సీట్లు కూడా ఉన్నాయి కదా, కూర్చోవచ్చు కదా. అందరు కూర్చోండి ప్రశాంతంగా కొంచెంసేపు. మేము మాట్లాడేది కూడా వినండి. మీకు అంతా బోర్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. కొంచెం మీరు కూడా వచ్చి కూర్చుంటే మేము ప్రశాంతంగా కొంచెం మాట్లాడచ్చు. ఎట్లాగో లేట్ అయింది, పనిలో పని తప్పదు, మీకు భరించాల్సిందే ఈరోజు ఎట్లయినా. దయచేసి కూర్చోండి. ఇంకా మన కుల పెద్దలు, అన్ని సత్రాలకు మార్గదర్శకులు చివేరి కాశీనాథ్ గారికి, రాపుల సుధాకరణ గారికి, సంఘం అధ్యక్షులు పున్న గణేశన్న గారికి, జనరల్ సెక్రటరీ లక్ష్మీనారాయణ సార్ గారికి, గుర్రం శ్రవణ్ గారికి, రవితేజ గారికి, విశ్వం, ఇంకా అందరు మెంబర్స్ అందరికీ, మహిళా మండలందరికీ కూడా మీరు ఈ కార్యక్రమం చాలా చాలా బాగా చేస్తున్నారు. అందరికీ నమస్కారము. ముఖ్యంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నటువంటి మహిళా మండలకు సపోర్టివ్గా ఉంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా, గ్రౌండ్ వర్క్ చేసినటువంటి ఈ సంఘ సభ్యులందరికీ కూడా నేను మరీ అభినందిస్తున్నాను. వాళ్ళు ప్రతిదీ పట్టించుకొని వీళ్ళని మహిళల్ని ఎంకరేజ్ చేశారు. మహిళా విభాగం పటిష్టం కావాలి అనేది వాళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నారు.
నేను ప్రతిసారి కార్యక్రమానికి విచ్చేసినప్పుడంతా చెప్పేది ఒకటే, మహిళా విభాగం స్ట్రాంగ్ కావాలి. ఇక్కడ ఇంతకుముందు ఇంత స్ట్రాంగ్ లేకుండే, కానీ ఉన్నారు పాపం. వాళ్ళు ఎవరు వంతు వాళ్ళు కృషి చేశారు. ఈ మధ్య కాలంలో మహిళలందరికీ బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. అన్ని రంగాల్లో ముందుకు రావాలనుకుంటున్నారు, కలవాలనుకుంటున్నారు, పరిచయాలు పెంచుకోవాలనుకుంటున్నారు. కాబట్టి వస్తున్నారు. ఇదే ఇంట్రెస్ట్ తోటి ముందుకు రండి. మహిళా విభాగాన్ని, మహిళా సంఘాన్ని మన సభ్యులు, మన ఎల్బీనగర్ సంఘ సభ్యులు ప్రోత్సహించినట్టే ఇంకా ఇతర సంఘ సభ్యులు కూడా వాళ్ళ మహిళా విభాగాన్ని పటిష్టం చేసేటందుకు వాళ్ళని ప్రోత్సహించాలి, ముందుకు తీసుకురావాలి. మహిళలు వాళ్ళు చేసే పనిని కొంచెం రికగ్నైజ్ చేస్తే, కొంచెం గుర్తించి వాళ్ళని పొగిడినారనుకోండి, 10% చేసి 100% చేసి చూపిస్తారు వాళ్ళు. కొంచెం కావాల్సింది గుర్తింపు, చేసే పనికి రికగ్నేషన్, అంతే. వాళ్ళు ఇంకా అంటే అన్ని రంగాల్లో ఉన్నారు. మహిళా దినోత్సవం ఎప్పుడు అయింది, ఎప్పుడు మొదలు పెట్టినాము, ఇవన్నీ అందరూ చెప్పినారు. సమయాభావం వల్ల ఎక్కువ మాట్లాడలేక కూడా పోతున్నాను, కానీ తప్పడం లేదు, మాట్లాడవలసి ఉంది. ఇంకా ఎల్బీనగర్ పద్మశాలి సంఘం గురించి చూస్తే 33 అడుగుల కాంస్య విగ్రహము అది త్వరలోనే చేసుకోబోతున్నాము. ఆ పెద్ద కార్యక్రమము విజయవంతం మనమందరం కలిసి చేయాలి. ఇంకా రాబోయే ఎన్నికలు అంటారా, కార్పొరేటర్గా మన పున్న నిర్మలక్క వారు కూడా కంటెస్ట్ చేయబోతున్నారు. ఇక్కడ ఏరియా వాళ్ళు ఎవరైనా ఉంటే తనకు తప్పకుండా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఎల్బీనగర్ సంఘం వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ రకమైన సాయం సహకారం కావాలంటే వాళ్ళు ఎప్పుడు ముందే ఉంటారు. ఇంకొకటి, నేను ఈరోజు ఈ వేదిక పైన నుండి మాట్లాడుతున్నానంటే నన్ను ప్రోత్సహించింది కూడా ఒక మగవారు, పెద్దలు, పూజ్యులు కొండలక్ష్మణ్ బాపూజీ గారు. వారి ఆదేశం మేరకే నేను ట్రస్ట్కి రావడం జరిగింది. మా వారి సపోర్టు, ఆయన సరైన ఒప్పుకున్నారు. మా అత్తగారి పర్మిషన్ తోటి కూడా నేను ట్రస్ట్కి రావడం జరిగింది. నేను అక్కడ చేసే కార్యక్రమాలని మంచిగా అంటే ఎంకరేజ్ చేస్తూ మహిళల్ని ఎక్కువ తీసుకొస్తున్నందుకు అందరు గమనించి పెద్దలు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండాలని నాకు ఆ పదవిని అప్పచెప్పారు. ఆ విధంగానే నేను ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాను. మన కుల వృత్తి అయినటువంటి చేనేత వాళ్లకు నేను ఏదైనా ఒక హెల్ప్ చేయాలని నా ఉద్దేశాన్ని నేను మా ట్రస్ట్ వారితో మాట్లాడి వారి సహకారం తీసుకొని ట్రస్ట్ మన చేనేత ఎక్స్పోని పెట్టివ్వడం జరిగింది. ఒకసారి కాదు, 2 సార్లు చాలా సక్సెస్ఫుల్గా ఫ్రీ స్టాల్స్ పెట్టించి చాలా మంచి బిజినెస్ చేయించగలిగాము. వాళ్లకు మేము డైరెక్ట్ బిజినెస్ ఇవ్వగలిగాము, అంటే డబ్బులు సాయం చేయగలిగాము ఇండైరెక్ట్గానైనా. అట్లా హెల్త్ క్యాంపులు కానీ విధంగా మళ్ళా చేనేత ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకు చదువుకునే పిల్లలకు వాళ్ళకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం మహిళా విభాగం నుంచి మేము చేస్తున్న కార్యక్రమాలు. మొట్టమొదటిగా క్యాలెండర్ మహిళా విభాగం సంబంధించింది ఎంటర్ప్రీనర్స్ తోటి కూడిన ఒక క్యాలెండర్ని కూడా మహిళా విభాగం నుంచి తెలంగాణ మహిళా నుంచి చేసాము. అంటే కొత్తగా ఆలోచన చేయాలంటే నా ఏమైనా ఆలోచన ఉంటుంది ఎప్పుడైనా కూడా, మన కులస్తులకు ఏమైనా చేయగలుగుతామా అనేది నా ఆలోచన ఎప్పుడు ఉంటుంది. మనము కుల సంఘానికి వస్తామంటే రావాలి, మన 4 పరిచయాలు అవుతాయి, మనకు లాభమే, ఎప్పుడు నష్టం లేదు. కుల సంఘానికి పోతే ఏమొస్తుంది అంటారు కాదు, అన్ని పరిచయాలు అవుతారు. ఇంతమంది డిఫరెంట్ ప్రొఫెషన్లలో ఉన్నారు. ఇప్పుడు ఇంతమంది ప్రొఫెషన్లు మన వాళ్ళకన్నా ఫస్ట్ అప్రోచ్ అవ్వచ్చు. అది మనం గుర్తుంచుకోవాలి. మన పని లేదనుకోవద్దు, మనం కలుస్తూ ఉండాలి, ఒకరినొకరిని సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. చాలాసేపు మాట్లాడినానేమో, నన్ను క్షమించాలి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ నా నమస్కారములు. ఈరోజు మహిళా సంఘం ఎల్బీనగర్ సర్కిల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడం, చాలా ఉమెన్ ఎంప్లాయీస్ని అందరినీ ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇలా చేసుకోవడం, విజయవంతంగా చేసుకోవడం, ఇట్స్ వెరీ హ్యాపీ థింగ్. సో యాజ్ అ గైనకాలజిస్ట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ కోటి మెటర్నిటీ హాస్పిటల్, సుల్తాన్ బజార్, యాజ్ అసోసియేట్ ప్రొఫెసర్. సో ఈ ప్రొఫెషన్లోకి రావడానికి ముఖ్యంగా మా ఫ్యామిలీ, మా పేరెంట్స్, మై హస్బెండ్ ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ ఈ వేదికగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఎస్పెషల్లీ ఉమెన్, వీ ఆల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ఇంట్లో పిల్లలు, భర్త, అత్తమామలు వీళ్ళందరూ చూడడంలో వి నెగ్లెక్ట్, కొంత అశ్రద్ధ కానీ కొంత వెనక భావం కానీ మన హెల్త్ మీద మనము చూపిస్తున్నట్టు ఈ మధ్యలో మేము బాగా చూస్తున్నాము. సో ఎనీ ఏజ్, స్టార్టింగ్ ఫ్రమ్ కిడ్, టీనేజ్, అడాల్సెంట్, యంగ్ ఏజ్, యుక్త వయసు, పెద్ద వయసు వాళ్ళందరూ కూడా వాళ్ళ హెల్త్ పరంగా చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో ఉమెన్స్ హెల్త్ ఈజ్ అ వెల్త్ టు ద ఫ్యామిలీ. సో స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటుంది. అండ్ విచ్ ఈజ్ ఆల్సో ఎ హెల్దీ నేషన్.
మన భారత సంస్కృతికి స్త్రీ ఎంత నిదర్శనమో ఆ ఆరోగ్యంగా ఉండడము, కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచడము, మన దేశాన్ని ఆరోగ్యంగా ఉంచడం జరుగుతుంది. సో ఈ మధ్యకాలంలో చూసిన మనం వేరియస్ డిజీజెస్ కానీ వాటి ప్రభావం కానీ మన లైఫ్ స్టైల్లో ఎన్ని మార్పులు వచ్చాయో. సో ఐ ఎంకరేజ్ ఆల్ ద ఉమెన్ టు హ్యావ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ. అందరూ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేయండి, డైట్ పాటించండి, హెల్తీగా ఉండండి అండ్ లుక్ యంగ్, లుక్ కాన్ఫిడెంట్ అండ్ మేక్ యువర్ ఫ్యామిలీ ఆల్సో హెల్తీ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈ యొక్క మహిళా దినోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ చాలా సంతోషము, స్వాగతము. పాపము 2 అయిపోయిందని చెప్పి అందరు లంచ్లో కొంచెం బిజీగా ఉన్నారు, బట్ ఇట్స్ ఓకే. కానీ ఒక్కటి నేను సభాముఖంగా చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే, మనం ఒక టైం అనుకున్నప్పుడు కొంచెం ఆ టైంకి వస్తే బాగుంటుంది. అందరికీ మాట్లాడాలని ఉంది. ఇది చాలా చాలా మంచి ఒకేషన్. సో అందరూ అన్నీ మాట్లాడాలి, షేర్ చేసుకోవాలని ఎంతో ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ కొన్ని మనం షేర్ చేసుకోలేకపోతున్నాము. సో దానికి మన చేతుల్లో ఏం లేదు. ఒక సమయం పాటించాలి. ఇంకొకటి, ఈ విధంగా ఈ యొక్క పద్మశాలి సంఘం ఎల్బీ నగర్ సర్కిల్ వాళ్ళు, మహిళా విభాగం మేడం రమాదేవి గారు అండ్ లక్ష్మీనారాయణ అన్నయ్య గారు చాలా చాలా అంటే బ్యాక్ బోన్, లైక్ మెన్ బ్యాక్ బోన్గా ఉండి లేడీస్కి చాలా అండదండలు అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది చాలా ప్రశంసనీయం. యాక్చువల్గా అన్ని సంఘాల వాళ్ళు ఇలా చేయట్లేదండి, ఓన్లీ లేడీస్ మేమే కష్టపడుతున్నాము. నేను కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్కి వైస్ చైర్పర్సన్గా వచ్చాను. అప్పుడు అక్కడ మేము ఒక ఫంక్షన్ చేద్దామంటే అసలు మనుషులు వచ్చేవాళ్ళు కాదు, ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు కాదు అక్కడికి. బాపూజీ నన్ను ఎన్నిసార్లు పిలిచి చెప్పేవాళ్ళు, ఎన్నో ఈవెంట్స్ చేసేవాళ్ళం మేము. అంటే ఉగాదికి పంచాంగ శ్రవణం, రాఖీ కట్టడం, వరలక్ష్మి వ్రతం పూజ చేయించడం, అన్ని ప్రతిదీ నేషనల్ ఫెస్టివల్స్ ఎన్నో చేయిద్దామని బాపూజీ గారికి చాలా ఉండేది. కానీ అసలు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో వాళ్ళకి ఆటో కన్వేయన్స్ ఇచ్చి రండమ్మా అని ఇక్కడ పార్సిగుట్ట నుంచి, రామ్నగర్ నుంచి, ఇంకా మిగిలిన ప్లేసెస్ నుంచి పిలిచేవాళ్ళం వాళ్ళని. కానీ వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఈరోజు అంచెలంచెలుగా మేము ఎంత పైకి ఎదిగామంటే, లైక్ రూప గారు, దుష్యంతల్ గారు, శారద గారు, వీళ్ళందరూ చాలా చాలా పైకి తీసుకెళ్తున్నారు. అండ్ ఇక్కడ కూడా చూస్తే ఈ ఎల్బీ నగర్ సర్కిల్ వాళ్ళు చాలా వ్యయ ప్రయాసాలకు ఎన్నో విధాలుగా, అంటే ఇట్స్ నాట్ అ జోక్, ఇంత విధంగా ఈ గ్రాండ్ సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు, ఇంక్లూడింగ్ లంచ్. దట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. సో నాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ మహిళా దినోత్సవ సందర్భంగా హ్యాపీ ఉమెన్స్ డే. మనం ఇంకా అంచెలంచెలుగా ఎంతో ఎదగాలి. అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ మనతో పాటు మనందరినీ పైకి తీసుకుని రావాలి. ఇదే నాకు. జై మహిళా శక్తి, జై చేనేత. సో ఈనాటి ఎల్బీ నగర్ సర్కిల్ మహిళా విభాగం నిర్వహిస్తున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సభకి సభాధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నటువంటి మా ప్రియమైన సోదరి రమ, అలాగే మరి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి మా ప్రియమైన సోదరి సుజాత, మరియు మా సోదరుడు లక్ష్మీనారాయణ గారు, మరియు అన్న గణేష్ అన్న గారు, మరియు వారి ఎంటైర్ టీము, మా మహిళా మండలి, మరి ముఖ్య అతిథులైనటువంటి తెలంగాణ మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూపా సదాశివ, మరి విజయలక్ష్మక్క, శారద గారు, మరియు నిర్మల గారు, సంధ్య గారు, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులు మా మహిళా మనులు, మరియు వేదిక ముందున్నటువంటి మా మహిళా మనులు, మరియు సంఘ నాయకులు, ప్రముఖులు అందరికీ, మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ, ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఒక ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించి ఇక్కడికి పిలిచినందుకు మా మహిళా విభాగం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
భార్గవి, మనము మహిళా విభాగము, మనకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఈ మార్చి మొత్తం జరుగుతూ ఉంటాయి. సో 28 తారీఖు నాడు నారాయణగూడ పద్మశాలి సంఘంలో కూడా మా 3 మహిళా విభాగాలు వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ కూడా కలిపి చేస్తున్నాయి. సో దానికి మీరందరూ హాజరు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మెయిన్గా మన మహిళలు అభివృద్ధి అనేది ఎక్కడి నుండి ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఒక్కసారి చరిత్రలోకి మనం తొంగి చూద్దాము. ఎక్కడ మన ఉనికి, మనది ఎక్కడ ఉంది? 4 గోడల మధ్యన మన ఉనికి ఉంది. అప్పుడు మన ఇంటి పెద్ద ఏం చెప్తే అది వంట చేయడము, ఇంటి కుటుంబ సభ్యులకు వడ్డించడం. బట్ అక్కడి నుండి ఇప్పటి నేటి తరం నాటి మహిళ నుంచి నేటి తరం మహిళ ఎక్కడి వరకు వెళ్ళింది? తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న మహిళ మొత్తం వంటింటి నుండి అంతరిక్ష యానం వరకు తన ప్రయాణాన్ని సాగించింది. ఇది చాలా అభివృద్ధి అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ముందు మనకు మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది, ఇప్పుడు మనం పితృస్వామ్య వ్యవస్థలో ఉన్నాము. మాతృస్వామ్య వ్యవస్థలో ఇప్పుడు పురుషుడి ఆధిక్యత ఉండేది, అప్పుడు మహిళ ఆధిక్యత ఉండేది. మహిళకి కుటుంబపరమైనటువంటి చాలా బాధ్యతలు ఉండడంతో తన అధికారాన్ని పురుషుడికి అప్పగించింది. నేను ఇంటి పనులు నేను చేసుకుంటాను, బయటి పనులు మీరు చూసుకోండి అని చెప్పేసి పురుషుడికి అప్పగించడంతో ఏమైందంటే అక్కడ పురుషుడు బయటికి వెళ్ళి అన్ని పనులు చేసుకుంటూ వచ్చి మహిళకి ఇంకా వేరే నాలెడ్జే లేదనమాట. ఓన్లీ పిల్లల్ని కనడం, పిల్లల్ని పెంచడం, కుటుంబాన్ని చూసుకోవడం అంతవరకే ఉండింది. బట్ మహిళను ఎప్పుడైతే తను చదువుకోవడం, బయట సమాజంలో వెళ్ళడం జరిగిందో అప్పుడు తనను తాను అభివృద్ధి చేసుకుంటూ వచ్చింది. సో మహిళలు చాలా అన్ని రంగాలలో ఒక ముందంజలో ఉన్నారు, టాప్ లెవెల్లో ఉన్నారు. సిఇఓలు కానివ్వండి, కంపెనీ సెక్రటరీస్ కానివ్వండి, ఒక కంపెనీకి అధికారులు కానివ్వండి, ఒక అడ్వకేట్స్ కానివ్వండి. అంతెందుకు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. ఆవిడ మరి ఇంకా చాలామంది రాజకీయంలో కానీ అన్ని రంగాలలో ఉన్నత స్థానంగా ఉన్నారు. బట్ ఆ ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళ పర్సెంటేజ్ ఎంత? ఒక 10%, ఒక 15%. అంతేగాని మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నత స్థానానికి అంటే ఇప్పుడు ద్రౌపది గారు అట్లా రాష్ట్రపతిగా అయ్యారు, అంత మనం వెళ్ళలేకపోవచ్చు. మనకున్న పరిధిలో నేను ఒక అడ్వకేట్ని, నా స్థానంలో నా అడ్వకేట్ నా ప్రొఫెషన్లో నేను ఎంత ముందుకు వెళ్ళాలి అంత మ్యాక్సిమంగా ట్రై చేయాలి. ముఖ్యంగా మన అమ్మలకు అందరికీ తెలియజేసేది ఏంటి అంటే ఫస్ట్ అమ్మాయికి డెవలప్మెంట్ సమానత్వం అనేది ఇంటి నుంచి స్టార్ట్ చేయండి. ఇంట్లో నువ్వు ఆడపిల్లని మగపిల్లగాడిని ఒక్కటే రకంగా పెంచండి. పెంచితే ఆ అమ్మాయి కూడా బయటికి వెళ్ళినప్పుడు అంతే అధికారంతో వెళ్ళగలుగుతుంది, అన్ని చేయడానికి తను మానసికంగా సంసిద్ధతగా ఉంటుంది. అంతేకాకుండా తల్లుల బాధ్యత ఏంటి అంటే ఇంతకుముందు మన ఎస్ఐ గారు చెప్పారు, బయటికి పిల్లల్ని పంపించేటప్పుడు చాలా జాగ్రత్త. నువ్వు ఎంతసేపు వాళ్ళకి పిల్లలకి ఎస్కాటింగ్ ఉండలేవు, తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులు ఎస్కాటింగ్ ఉండలేరు. బట్ వాళ్ళకి మానసికంగా శారీరకంగా దృఢత్వాన్ని ఏర్పాటు చేయాలి. అట్లాగే సెక్యూరిటీ మెజర్మెంట్స్ అనేది నేర్పించాలి. సో ఒక మహిళ ఇంటి నుంచి బయటికి వెళ్తుంది అంటే బయట అన్ని కార్యక్రమాలు చక్కబెట్టుకొని తను అంతే క్షేమంగా ఇల్లు చేరుకోవాలి. అట్లాంటి వాతావరణాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులు, సమాజంలో ఉండేవాళ్ళు, అటు వర్క్ ప్లేస్లో కానీ ఎవరైనా మహిళను అంత ఉన్నతంగా చూస్తేనే తనకి సమాన అవకాశాలు ఇస్తేనే ఎదగగలుగుతుంది. మన ద్రౌపది ముర్ము గారు ఏమన్నారంటే మహిళా సాధికారత ఎక్కడ ఏర్పడుతుందో అక్కడ సమాజ అభివృద్ధి జరుగుతుంది. ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి థీమ్ కూడా అదే అనమాట, గివ్ టు గెయిన్. అంటే ఒక మహిళకు నువ్వు చేయుతనిస్తే నీ సమాజం బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది. ఒక ఎంప్లాయీకి, ఒక మహిళా ఎంప్లాయీకి నువ్వు చేయుతనిస్తే నీ వ్యవస్థ మొత్తం బాగుపడుతుంది. సో అంత మహిళ దగ్గర ఒక సహనం ఉంది. అంటే భూదేవితో పోలుస్తారు. మన దేశాన్ని కూడా మహిళగా, అంటే మన భారత మాత అంటాం, తెలంగాణ తల్లి అంటాం. ఎందుకు తల్లి? మన దేశంలో స్త్రీకి ఒక అంత ముఖ్య ప్రాధాన్యత ఇచ్చారు. సో మనం ఆ ప్రాధాన్యతను మనం నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటు వర్క్ ప్లేస్లో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి. ఇంకొకటి మా మహిళా మండలికి చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు మా సంధ్య ఒక మాట అన్నది, నేను ఒక మహిళగా పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నేను చాలా సందర్భాలల్లో లేడీస్ మాట్లాడే మాటలలో విన్నాను, అసలు ఆడవాళ్ళై పుట్టే కన్నా అడవిలో మానై పుట్టితే మేలు అని ఆ సందర్భాలు కూడా విన్నాను. అంటే
ఒక అడవిలో ఉన్న మానుకన్నా అంత విలువ ఉంది, కానీ ఇంట్లో ఉన్న ఒక ఆడదానికి అంత విలువ లేదు. అంటే ఒకప్పుడు అట్లాంటివి అనుభవించడం. బట్ నవ్ డేస్ అట్లా కాదు. ఉమెన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది, అన్ని ఫీల్డ్లలో దూసుకెళ్తుంది. తనను తాను డెవలప్ చేసుకోవడమే కాకుండా తన కుటుంబాన్ని, తన సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. సో ఆ మహిళ పరిపూర్ణ మహిళ. సో అట్లాంటి పరిపూర్ణ మహిళకి మనమందరం చేతులెత్తి నమస్కారం తెలియజేయాలి. అలాగే ఉపన్యాసాలతో మీకు అందరికీ బోర్ వస్తుందని నేను అనుకుంటున్నాను. సో నేను ఒక 2-3 పల్లవులు మహిళలని ఎంకరేజ్ చేసే పల్లవులు పాడతాను. ఒక ఇంటిని కానీ, సమాజాన్ని కానీ, సంఘాలల్లో కానీ, మరియు వర్క్ ప్లేస్లలో కానీ మహిళలు ఎలా ఉండాలి అంటే తనని తాను తీసుకొని దిద్దుకొని ఉండాలి. అంతేకాకుండా అసూయ, ద్వేషం, ఆడది పుట్టి అసూయ పుట్టిందంటారు, ఆడది పుట్టి ద్వేషం పుట్టిందంటారు. అంటే నీతోటి ఉన్న మహిళల్ని నువ్వు నీలాగా గౌరవించు. నువ్వు గౌరవించినప్పుడే నీ కుటుంబం కానీ, ఒక అత్త కోడల్ని ప్రేమగా చూస్తే, ఒక కోడలు అత్తని ప్రేమగా చూస్తే ఆ కుటుంబం చక్కగా ఉంటుంది. అట్లాగే ఒక సమాజంలో, ఒక వర్క్ ప్లేస్లో, ఒక సంఘాలల్లో కూడా ఒక ప్రెసిడెంట్, ఒక ఈసీ మెంబర్ని కూడా తనలాగా భావించాలి. అప్పుడే ఆ ఆర్గనైజేషన్స్ చక్కగా వర్క్ చేస్తాయి. సో ఈ సందర్భంగా ఒక 2-3 పల్లవులు. నుదుట కుంకుమ కలకలలాడే సుదతి ఇంటికి శోభా, పిల్ల పాపల ప్రేమతో పిలిచే పల్లె ఆరని జ్యోతి, అనురాగముతో మనసును పంచే మమతే మమతల పంట, జన్మను ఇచ్చి జాతిని నిలిపే జననీయ జగతికి ఆధారం, జననీయ జగతికి ఆధారం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, మానవ జాతి మనుగడకి ప్రాణం పోసింది మగువా, త్యాగములో అనురాగములో తరగని పెళ్ళిది మగువా. ఈ పల్లవులన్నీ మా మహిళా మనులకి అంకితం చేస్తున్నాను. ఇంతమంది మహిళలు ఇక్కడికి ఎలా వచ్చిరు అంటే ఇంట్లో వారి భర్తలో, వారి తల్లిదండ్రులు, మగవాళ్ళ సపోర్ట్ తోటి. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన మా రమ అండ్ టీమ్ కూడా చేసేదంటే మన మేల్ సంఘం యొక్క వాళ్ళ సహాయ సహకారాలు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి నేను గర్వంగా చెప్పుకునేది ఏంటి అంటే ఇక్కడ ఎల్బీ నగర్ పద్మశాలి సంఘం మహిళా విభాగంలో అఖిల భారత పద్మశాలి సంఘం సభ్యులు 6-7 మంది ఉన్నారు. మా శ్రవంతి కానీ, అశ్విత కానీ, మాధవి కానీ, ఇంకా చాలామంది ఒక 6-7 మంది ఉన్నారు. నేను చాలా గర్వంగా చెప్తున్నాను. అమ్మ ఎప్పుడు మీరు సహాయ సహకారాలు మీ ప్రెసిడెంట్ గారితో అనుకూలంగా ఉండి, అలాగే మరి ఆనరరీ ప్రెసిడెంట్స్ ఉన్నారు, సీనియర్ మెంబర్స్ ఉన్నారు, సంధ్య, వర్ణలీల, వాళ్ళ అడ్వైజులు తీసుకొని ఇలాగే ఇంత మంచి చక్కటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పేసి రమా టీమును అభినందన చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. జై మార్కండేయ, జై పద్మశాలి, జై మార్కండేయ, జై మహిళా శక్తి. ఒక్కసారి జై మహిళా శక్తి, జై మహిళా శక్తి. ఆ తర్వాత నేను నవల్స్, కథలు, కావ్యాలు చాలా రాశాను. త్వరలోనే శతాధిక భక్తి గేయాల పుస్తకం కూడా రాబోతుంది. ఇంకా ఈరోజు నేటి కార్యక్రమము మనము జరిగిన మార్చి 8వ తారీఖు జరిగిన यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवतः. స్త్రీలు ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్తే 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 నమో నమః. స్త్రీ అంటే ఒక శక్తి, ఎన్నో రూప గర్వగాథ ఆమెది. ఆధునిక స్త్రీగా ఆకాశానికి ఎగిన అతివ ఆమె. కడలి కెరటాలను దాటే కనకదుర్గ ఆమె. ఆమె చక్కని ప్రేమను పంచే అమృతమూర్తి ఆమె. ప్రతి ఇంట ఆదర్శమై పేరుగాంచింది ఆమె. కార్యాలయ
అప్పుడే కుటుంబంలో హింసాత్మకమైన సంఘటనలు దరిచేరకుండా సుఖ సంతోషాలతో విలసిల్లి సమాజంలో శాంతి సౌఖ్యం వర్ధిల్లుతుంది. మహిళల గురించి నేను ఒక పాట రాశాను. ఆ పాటను మీకు పాడి వినిపిస్తాను. ఇది నేను నా మనసులో